ప్రేక్షకులారా స్వీకరించండి మా అతి హృదయపూర్వక వందనములు మన ఎంబీసీ ఛానల్ పైన. నేటి కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో. మీకు తెలిసినట్టుగానే గత 20 రోజుల నుంచి మన తెలుగు వాళ్ళందరూ ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర మహోత్సవాలు. ఇదే శుభ సందర్భాన నేటి కార్యక్రమంలో పదండి మారిషస్ తెలుగు మహాసభ 78వ శాఖ అంటే గుడ్లాండ్స్ తెలుగు సభలో అక్కడ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర పూజ ఏర్పాటు చేశారు. హే సప్తగిరీశ తిరుమలవాస భజ భజ గోవింద నారాయణ శ్రీ శ్రీనివాస హరి నారాయణ. హే సప్తగిరీశ తిరుమలవాస భజ భజ గోవింద నారాయణ శ్రీ శ్రీనివాస హరి నారాయణ. హే సప్తగిరీశ తిరుమలవాస భజ భజ గోవింద నారాయణ శ్రీ శ్రీనివాస హరి నారాయణ. సప్తగిరీశ తిరుమలవాస భజ భజ గోవింద నారాయణ శ్రీ శ్రీనివాస హరి నారాయణ. సప్త స్వరాలు సప్త ఋషులు సప్తగిరి గోవింద నారాయణ సప్తగిరి గోవింద. దీన దయాళ కరుణ సముద్ర బకుల తనయ గోవింద నారాయణ బకుల తనయ గోవింద. జయ గోవింద గోపాల నారాయణ 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 జయ గోవింద గోపాల నారాయణ. వైకుంఠవాస హృదయ నివాస నారాయణ లక్ష్మీ రమణ నారాయణ నారాయణ లక్ష్మీ రమణ. వెంకటరమణ సంకటహరణ శ్రీహరి నారాయణ నారాయణ హరి నారాయణ. జయ గోవింద గోపాల నారాయణ 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 జయ గోవింద గోపాల నారాయణ. కమలలోచన ఆది నారాయణ రరవేణుడు స్వామి నారాయణ రరవేణుడు స్వామి. దుఃఖ అవస్థలో ఆది ఉన్నాము కాపాడు మమ్ము దేవా నారాయణ కాపాడు మమ్ము దేవా. జయ గోవింద గోపాల నారాయణ జయ గోవింద గోపాల నారాయణ జయ గోవింద గోపాల
सप्तगिरीशा तिरुमलवासा भज भज गोविंद नारायणा श्री श्रीनिवास हरि नारायणा सप्तगिरीशा तिरुमलवासा भज भज गोविंद नारायणा श्री श्रीनिवास हरि नारायणा सप्तगिरीशा तिरुमलवासा भज भज गोविंद नारायणा श्री श्रीनिवास हरि नारायणा सप्तगिरीशा तिरुमलवासा भज भज गोविंद नारायणा श्री श्रीनिवास हरि 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 नारायणा विनरा विनरा गोविंदा तिरुपति तिरुमल गोविंदा 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 दर्शन मीवु गोविंदा मां पाहि हरि 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 गोविंदा गोविंद हरि गोविंद हरि गोविंद हरि गोविंदा गोविंद हरि गोविंद हरि गोविंद हरि गोविंदा वेंकटेश हरि वेंकटेश हरि वेंकटेश हरि गोविंदा वेंकटेश हरि वेंकटेश हरि वेंकटेश हरि गोविंदा विनरा विनरा गोविंदा तिरुपति तिरुमल 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 गोविंदा दर्शन मीवु गोविंदा मां पाहि हरि 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 गोविंदा आदिशेष हरि आदिशेष हरि आदिशेष हरि गोविंदा आदिशेष हरि आदिशेष हरि आदिशेष हरि गोविंदा श्रीनिवास हरि श्रीनिवास हरि श्रीनिवास हरि गोविंदा श्रीनिवास हरि श्रीनिवास हरि श्रीनिवास हरि गोविंदा गोविंद स्वामी नमो गोपाल स्वामी नमो 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 गोविंद गोपाल गोविंद गोपाल 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 गोपाल स्वामी नमो
श्रीनिवास हरि श्रीनिवास हरि गोविंदा श्रीनिवास हरि श्रीनिवास हरि श्रीनिवास हरि गोविंदा विनरा विनरा गोविंदा तिरुपति तिरुमल गोविंदा భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా ఆయని అవతారాలకు సంబంధించింది. అదేవిధంగా శైవులకు శివుడు శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది. భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది. నారద భక్తి సూత్రాలు పలు రకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది. స్వామి కలియుగ దైవమని అంటాం. అందుకని అంటే స్వామివారు మనం జీవిస్తున్న ఈ యుగంలో అంటే కలియుగంలో అవతరించారు కాబట్టి. ఎందుకు దేనికోసమే స్వామివారు ఈ కలియుగంలో ఎందుకు వచ్చారు? తమ భక్తులను అనుగ్రహించటానికి, ధర్మం స్థాపించటానికి. ప్రతి యుగంలో భగవంతుడు ధర్మం స్థాపించటానికే వస్తారు. కృతయుగంలో, త్రేతాయుగంలో శ్రీరామ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి మమ్మల్ని అనుగ్రహించడానికి, మాకు మంచి దారి చూపించటానికి, వాళ్ళు చేసే లీల విని నేర్చుకొని మనం మంచిగా మన జీవితం సాగుతాం. కనుకను వ్రతకాలంలో మాత్రమే కాకుండా మన సజీవంలో ఆయన అంటే శ్రీవారి నేర్పించిన విషయాలు నేర్చుకొని పాటించాలి. హరే శ్రీనివాస, mein Mom qui présent, mein Mom Andra Masava, et tout ban dévot, ma famille qui présent, au nom Goodlands Telugu Sabha, moi je souhaite tout la bienvenue, Coach Swami ici. Comment je tout connais partout dans Maurice Kotena, Telugu Alayam, nous pouvons faire Govinda Puja. Tout le monde, il prend Diksha pour garder carême, 40 jours. Alors, pendant ce carême-là, comment nous pouvons profiter de l'occasion pour nous gagner plus bénédiction Bhagavan, pour nous venir plus près avec Bhagavan, ça qui est plus important. Alors, pendant sa période carême-là, je passe mange Satyuka Bhojanam. Nous devons faire un petit peu plus d'efforts pour nous capables d'écouter un peu Bhajanam, Kirtanam, écouter un petit peu Swami Vari, ce lila, et faire un petit peu Namasmaranam. Beaucoup de monde, ban normal, et ben, ce qui peut la connaissance de la spiritualité, ou soit d'un Veda mantra, alors plus facile pour nous connecter avec Bhagavan, c'est
Bhagavan Nama Smaranam. Veut dire nous prend nos bons dieux, nous faire japa. Alors ça pour apporter nous beaucoup de bénéfices côté spirituel. Mais dans l'époque qui nous peut vivre là, les temps même nous peinent. Mais si nous-mêmes nous peinons les temps, pour nous, ça n'a pas. Carême là, 40 jours. Alors, nous profitons de l'occasion de ces 40 jours carême là, nous doubler nos efforts pour connecter avec Bhagavan. Qui fait nous se connecter avec Bhagavan? Il y a important ça. Si un du monde est sur l'argent, sur la case, tout ce qu'il a besoin de sur la vie, est-ce qu'il a besoin de Bhagavan? Tous les jours, la vie happy, puis un problème de la vie. Est-ce qu'il nous a besoin de bon Dieu? Qui fait nous faire la prière? Qui fait nous besoin de Bhagavan? Nous avons tous nous quelque chose. Alors comme ça même, dans Mahabharatam, quand Arjun fait partie de la compétition pour Draupadi. Alors, compétition était de l'eau en bas, après tu as un coup de flèche là-haut, et flèche ça, il besoin hit. Un poisson qui tournait, il besoin hit ça, poisson là sur lisier. Alors, avant qu'Arjun commence ce procès pour faire ça, travail-là, dans sa compétition-là, Bhagavan peut dire Arjun comme ça, mais concentrer bien, te viser, après te tirer. Après le reste, tout le monde m'obéit. Pas de tracas. Alors, Arjun peut dire, Bhagavan, Krishna peut dire comme ça, mais moi, je peux viser, moi, je peux tirer, mais où qui peut guetter où? Moi, je peux faire tous les efforts, moi-même, je peux aimer, moi-même, je peux mettre la force, moi-même, je peux tirer. Par exemple, nous peut dire, là, si nous avons tout quelque chose dans nos mains, mais qui fait nous besoin de bon Dieu. Alors, sa réponse, ça, il vient dans cette histoire-là. Alors, là, Bhagavan dit comme ça, ben, affaires qui toi, tu as contrôler, il dans la main. Ben, affaires qui tu pas capable de contrôler, il dans la main. Par exemple, quand tu peux finir, viser bien, tu peux tirer parfaitement, mais si divin tape une pousse de flèche, alors, ça, tu ne vas pas contrôler, alors ça, c'est moi qui peux contrôler. Alors, si de l'eau là, quand tu peux guetter, dans de l'eau là, tu ne peux pas trouver poisson là, de l'eau là peut bouger. Alors ça, c'est moi mon travail, moi qui peux faire les stiram, pour être capable de trouver de l'aksham bien. Alors la consem, n'importe combien du bien au capable de pour ou l'aksham, le salatier là, c'est quoi? Nous aimons. Qui fait nous le salatier là? Pour mettre joli linge, manger, boire, sauter, piler, danser. Enjoy. Non? Qui fait nous venir le salaté là? Nous venons faire nos karma. Alors, karma, si vous faites ce qui est bon, vous pourrez recevoir ce qui est bon. Si vous faites ce qui est mauvais, vous pourrez recevoir ce qui est mauvais. Alors, quand vous faites au karma, là, vous faites ce qui est bon, après oubliez. Mais tout l'eau, la même Bhagavan, c'est lui-même qui peut guider, qui peut faire, qui ne peut pas faire. Alors la Kosem nous dit, nous profitons de l'occasion de ça l'époque carême là, nous concentrer parce que nous l'aksham, nous aimons le salaté là, c'est pour venir en avec Paramatma. Nous l'aksham, ce n'est pas pour capable, pas pour juste gagner la case, un travail, etc. Gagner l'argent, non. Tout ça là, nous pour quitter, nous pour aller. Nous ne pouvons pas prendre un sou, un la poussière, nous ne pouvons pas prendre, nous pour aller.
mais ce qui nous capable prendre c'est punyam. Le punyam là, c'est où? Comment vous gagnez ça? Quand vous faites un bon travail, vous faites seva. Ou essayez pour venir précoce Bhagavan. C'est là qui vous gagnez punyam. Alors, moi j'espère, je profite de l'occasion de cette période carême là pour venir prier avec Bhagavan, pour gagner cette bénédiction. Alors, je termine avec ces petites paroles-là et je passe la parole à notre président pour causer avec eux. Jai Sriman Narayana. భగవంతుడు పొందటానికి భాగవతంలో నవవిధ భక్తి మార్గాలు అనగా నవరకాలమైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘటంలో ఉంది. ఆ శ్లోకం శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత నివేదనం అనగా భగవంతుని పూజించడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. చూడండి, నేటి కార్యక్రమంలో భక్తులందరూ శ్రవణం ద్వారా ఇంకా కీర్తనం ద్వారా ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నారు.
తిరుమలవాసా గోవిందా తిరుమలవాసా గోవిందా గోవింద జయ గోవింద జయ తిరుమలవాసా గోవిందా తిరుమలవాసా గోవిందా గోవింద జయ గోవింద జయ తిరుమలవాసా గోవిందా తిరుమలవాసా గోవిందా వకులతనయులవు శ్రీ శ్రీనివాసా వకులతనయుడకు శ్రీ శ్రీనివాసా వకులతనయుడవు శ్రీ శ్రీనివాసా వకులతనయుడకు శ్రీ శ్రీనివాసా 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 గోవింద జయ గోవింద జయ తిరుమలవాసా గోవిందా తిరుమలవాసా గోవిందా గోవింద జయ గోవింద జయ తిరుమలవాసా గోవిందా తిరుమలవాసా గోవిందా దేవాది దేవా హరినారాయణ దేవాది దేవా హరినారాయణ దేవాది దేవా హరినారాయణ దేవాది దేవా హరినారాయణ కాపాడు మమ్ము హరి గోవిందా కాపాడు మమ్ము హరి గోవిందా కాపాడు మమ్ము హరి గోవిందా కాపాడు మమ్ము హరి గోవిందా గోవిందా జయ గోవిందా జయ తిరుమలవాసా గోవిందా తిరుమలవాసా 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 గోవిందా వెంకటేశ 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 కాపాడరావా వెంకటేశ 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 కాపాడరావా వెంకటేశ 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 కాపాడరావా వెంకటేశ 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 కాపాడరావా వెంకటేశ కాపాడరావా వెంకటేశ కాపాడరావా వెంకటేశ కాపాడరావా వెంకటేశ కాపాడరావా గోవింద జయ గోవింద జయ తిరుమలవాసా గోవిందా తిరుమలవాసా గోవిందా కుండలరాయ శుభరూపం నీకు కుండల
మీకు కొండలరాయ శుభరూప మీకు ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా కొండలరాయ శుభరూప మీకు కొండలరాయ శుభరూప మీకు కొండలరాయ శుభరూప మీకు కొండలరాయ శుభరూప మీకు ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా నీవు తప్ప మాకు ఇంకెవరురా కలియుగా దేవం నీవే గోవిందా నీవు తప్ప మాకు ఇంకెవరురా కలియుగా దేవం నీవే గోవిందా నీ పిల్లలము దేవా మాకు సంరావాలిరా 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 కొండలరాయ శుభరూప మీకు కొండలరాయ శుభరూప మీకు కొండలరాయ శుభరూప మీకు కొండలరాయ శుభరూప మీకు ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా ఎక్కడ ఉన్నావురా మాకు సంరావాలిరా శేషాచలవాస శ్రీ శ్రీనివాస పద్మలక్ష్మీనాథ శ్రీ వెంకటేశ 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 కల్లారా చూడలిరా మాకు సంరావాలిరా కల్లారా చూడలిరా మాకు సంరావాలిరా కల్లారా చూడలిరా మాకు సంరావాలిరా కల్లారా చూడలిరా మాకు సంరావాలిరా కొండలరాయ శుభరూప మీకు కొండలరాయ శుభరూప మీకు కొండలరాయ
మీకు ఎక్కడ ఉన్నావురా మా కోసం రావాలిరా 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 గోవిందేతి సదా స్మరణం గోవిందేతి సదా ధ్యానం గోవిందేతి సదా స్మరణం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం సదా గోవింద కీర్తనం अलौकिक जैसा गोविंदेति सदा स्नानम गोविंदेति सदा स्मरणम अलोली बेजियाऊ arrête attaché avec samsaram parce que samsaram tout ce qu'il vous donne qu'il est bon qu'il est mauvais alors vous pouvez affecter par contre si tout ce que vous faites pour Bhagavan, vous faites pour Govinda, alors il ne peut pas affecter vous négativement. Et en même temps, vous pouvez prendre nom Bhagavan et il peut aider pour gagner sa bénédiction, il peut aider pour gagner le bon chemin et il peut aider pour prendre une décision pour propre bénéfice. Alors, nous pouvons vers Mangalarti. Jésus tout levé vers Mangalarti. सप्तगिरि चंद्रमा मंगल हारति परमात्मा श्रीरंजित परम ज्योतिलु कलरा
सहस्रं मधो पूर्णं दधाति मदव्यवसानेति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति ॐ श्रेयः कान्ताय कल्याणनिधये निधयार्थितां श्रीवेङ्कटनिवासाय मङ्गलम् ओम श्री अरलमेल मंगा पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी नमो नमः कर्पूर मंगल निरांजनम संदर्शयामि नमः करोमि गोविंद शक्रः प्रविद्वान् पतितः सतस्रः तमेवं विद्वान् अमृत इव वदे नान्यः पन्था अयना विद्यते ओम सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वं नारायणं देवं अक्षरं परमं पदं विश्वतः परमा नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्त विश्वमुपजीवते पदिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण पर ब्रह्मा तत्वं नारायण परः नारायण परो ध्याता ध्यानं नारायण परः यच्च किंचित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमविगुं कविगुं समुद्रेन्दं विश्वसंभवम् पद्मकोश प्रतीकासुगुं हृदयं चाप्यधोमुखम् अधो निष्ठा विसत्यान्तेनाभ्यावर्तिष्ठते ज्वालमालाकुलं भाति विश्वसायतनं महत् सन्ततुगुं शिलाभिस्तुलम्बत्या कोशसन्निभं तस्यान्ते सर्गुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाचे विश्वतोमुखः शोक्रभुग्वेवजं स्तिष्ठानाहारमजरकविः तीर्यघूर्धामधस्यायीरस्य यस्य सन्तता सन्तापयति स्वयं देवामापादतमस्तकः तस्य मध्ये महनीशिखा अनीयोर्ध्या व्यवस्थितः नीलतो यदमध्यास्थाद्विज्युल्लेखे भास्वरा नीवाराशोकवत्तन्वे पीताभासत्यनूपमा तस्या शिखाय मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवः स हरि स्वेन्द्रः सोक्ष परमास्वरात् ओम राजाधिराजा प्रसन्नसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरोर्नमः अन्तश्चरते भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुत्वं रत्नत्वं प्रजापतिः त्वं ददाप आपो ज्योतिरसोऽमृतं ब्रह्मा भूर्भुवस्वरोम्. అవునండి ప్రేక్షకులారా, మీరు మా కార్యక్రమాన్ని చూసి మెచ్చుకున్నారని ఆశిస్తూ గుర్తుంచుకోండి, ఇంకొకసారి మనం ప్రసారం చేసిన విశేషమైన భాగాలు, విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ ఏర్పాటు చేశారు మారిషస్ తెలుగు మహాసభ 78 శాఖ గుడ్లాండ్స్ తెలుగు సభ సభ్యులందరూ. ఇంకో కార్యక్రమం దాకా నేను మీ కృతిక ఇక్కడ మీతో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. హరే శ్రీనివాస.